జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 13,000 కోట్లు చెల్లించవలసి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారని మండిపడ్డారు. మధ్యలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతో రాష్ట్రంలో విక్రయాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నట్లుగా వివరించారు. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అన్ని రకాల తనిఖీలు చేశాకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్కు 10 రూపాయలు మాత్రమే పెంచామని వెల్లడించారు. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని, అదే సమయంలో రిటైలర్ కూడా మార్జిన్ పెరుగుతుందని అన్నారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి అక్రమ మద్యరహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే వాళ్ళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం, దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్కి కూడా టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు, ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు. ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా, ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా, పర్సంటేజ్లు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం.